రామేశ్వరం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. అంటే మేము ముందుగా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళటం లేదు, బీచ్కి వెళ్ళి స్నానం చేసి తర్వాత వచ్చి టెంపుల్కి వచ్చి బావి నీళ్ళు పోసుకోవాలని మేము. మీరు రోడ్లు కానీ చూసుకుంటూ వస్తే ట్రాఫిక్ ఉండదు. ఆ బండి మాట్లాడినప్పుడే 1 లక్ష రూపాయలు అయిపోయింది. హర హర సియారాం సియారాం. మేము పోయేది బీచ్కి, మళ్ళీ దర్శనం పోతాం, మళ్ళీ అప్పుడు కలుద్దాము. బీచ్లో చెప్దాం, చూపిస్తాం. మేము అంతఃపురం నుంచి వచ్చినాం. ట్రైన్లో వచ్చాము. రాత్రి 1 వచ్చాము. నిన్న వేరే ఊరు, అది మదరి బీచ్ అంటేనే పిల్లలకు పెద్ద ఆనందం అయిపోయింది. ఆ బీచ్ని చూడగానే భయపడతారు, తర్వాత తెలుస్తుంది వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్. ఇక్కడైతే రామేశ్వరం ఈ వేవ్ చూసినారా, ఇదైతే మనకి టోకన్ ఇక్కడ ఇస్తారనమాట. అవి బావి నీళ్ళు పోసుకోవాలంటారా ఆ టోకన్లు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము నార్త్ కార్ స్ట్రీట్ అంట. ఇది అది బావి నీళ్ళు పోసుకుంటాం లేదా మనము, 25 రూపాయలు టోకెన్ పెట్టి బావి నీళ్ళు పోసుకుంటానులే, అది ఈ దీంట్లో పోవాలన్నమాట. పోదాం పండి ఫ్రెండ్స్. 25 రూపాయల టికెట్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్. మనకు అతి దగ్గరలో ఉంది సముద్రం, బంగాళాఖాతం. భారతదేశం ఇండియా లాస్ట్ బార్డర్ బంగాళాఖాతం అనమాట. ఏమంటావు ఫ్రెండ్? సరే, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే దర్శనము. ఇది వచ్చి తూర్పు ఎంట్రన్స్. దర్శనం చేసుకునే వాళ్ళు ఇలా ఈ గోపురం ద్వారా తూర్పు ఎంట్రన్స్లో వెళ్ళిపోతున్నారు. ఓం నమ శివాయ. ఇక్కడైతే ఒక జాతి లేదు, ఒక భాష లేదు, అన్ని జాతులు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి కలిసి మెలిసి. ఇదైతే ఫ్రెండ్స్ మనకి
లోపల టెంపుల్లో గోపురం ఇది మెయిన్ ద్వారము. ఈ దర్శనం లైన్ వెళ్ళి మెయిన్ ద్వారంలో కలుస్తుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. లైన్ నుంచి అక్కడ నుంచి కదంగా సుమారుగా వచ్చేసాము మనము సముద్రానికి దగ్గరగా. ఓకే 100 అడుగుల్లో మనం కలుస్తాము సముద్రాన్ని. పండి నమశివాయ. అయిపోయింది ఫ్రెండ్స్. మన కళ్ళ ముందరే ఉంది మన సముద్రము. అల్లాలి దొబ్బుకొని వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. మనం సముద్రం దగ్గరలో ఉన్నాం. ఏమంటే అలలు లేవు ఫ్రెండ్స్. అలలు ఉంటే లాక్కొని వెళ్తుంది మనల్ని. ఓయ్ అమ్మ సముద్రం చూడు ఫ్రెండ్స్. భయం లేస్తాను చూస్తా అంటే. అమ్మరాని ఉండండి ఫ్రెండ్స్. అమ్మరాని ఉండండి ఫ్రెండ్స్.